ఏ దివ్య ఎలా ఉన్నా? ఏంట్రా మంచి కాలేజ్ రావట్లేదు. అది కాలేజ్కి వస్తేనే కదా కనిపించడానికి. సర్లే దగ్గరలో రిజల్ట్స్ ఉన్నాయట చూసుకోండి. అక్క ఈరోజు రిజల్ట్ అంటే చూసావా? అదే పని మీద ఉన్నానే. అబ్బా నాకు 98% వచ్చింది. నీకెంత వచ్చిందో చూసారా? నీకు 90% వచ్చింది. నేను 90%. ఒకసారి మళ్ళీ చూడు. ఇదిగో. నేను ఒకసారి దివ్య చెప్తాం పదవి. ఏ దివ్య దివ్య ఏ దివ్య దివ్య నాకు 90% వచ్చాయి. ఏ దివ్య నీకెంత పర్సెంట్ వచ్చింది? ఏంటి అంత షాక్ అయ్యో? అది ఎప్పుడు 90+ కదా. కంపెనీస్ కాలేజ్ ఫస్ట్ వచ్చిందా ఏంటి? నువ్వే చూడవే. ఏంటే నీకు 80%? ఏమైందా నీకు? ఎగ్జామ్ సరిగ్గా రాసావా లేదా? ఏంటి ఇద్దరు మురిసిపోతున్నారు? మీకు మార్క్స్ ఎక్కువ వచ్చాయా? మీకు మార్క్స్ తో పేరు రావచ్చు కానీ నాకు నా యాటిట్యూడ్ తో రెస్పెక్ట్ వస్తుంది. నీకు మొన్నే చెప్పా కదే ఎటకారం తగ్గించుకుంటే మంచిదని. ఏ దివ్య ఆగవే. హాయ్ అండి, బాగున్నారా? ఏంటి ఈ మధ్య మా సైడ్ తిరగట్లేదు? ఏదో మీరు పర్త ఇచ్చారని చెప్పి ఫినిష్ చేద్దాం అనుకున్నాం, కానీ మీరు మమ్మల్ని మీతో కలుపుకోవట్లేదు కదా. సర్లే, మీకు అదిరిపోయి న్యూస్ ఒకటి తెచ్చా. మౌనిక రంగా నెంబర్ ఇస్తాను, మాట్లాడుకుంటారా? మళ్ళీ నేను ఇచ్చానని చెప్పొద్దు. మేము అలాంటి వాళ్ళం కాదండి. సర్లే, మీ ఇష్టం. ఏంటి మా అమ్మ ఎలా అంటుంది? అసలు మనం ఎక్స్పెక్టే చేయలేదు. ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్తుంది? నిజారా మామ ఎందుకంటున్నాం? ఏంట్రా మా దివ్య ఇటువైపు వస్తుంది? అరే నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలరా. ఏంటి దివ్య, చిన్న హెల్ప్ అంటే పెద్ద హెల్ప్ చేసి పెడతా. కానీ నాకేం కావాలో నీకు తెలుసుగా. ఏంట్రా ఒళ్ళు ఎలా ఉంది? ఓ మేము అడిగిన పార్టీకి డబ్బులేనే, నువ్వు ఇంకేదో ఊహించుకో మాకు. పార్టీకి కాదురా, మీకు పప్పుకు సరిపడేంత మనీ ఇస్తాను. అబ్బా ఏంటో త్వరగా చెప్పవే, పప్పుకి టైం అవుతుంది. అదేరా మన కాలేజ్ లో రమ్య మౌనిక ఉన్నారు కదా. ఏదమ్యా ఏ మౌనిక? అబ్బా అదేరా వంటలో ఉంటారుగా. ఆ తింగల్ మొహాలా? ఆ, ఇప్పుడు ఏంటి వాళ్ళతో పని? ఇప్పుడు వాళ్ళతో పెద్ద సమస్య వచ్చి పడిందిరా. నువ్వు సోల్ చెప్పకుండా ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదురా, మార్నింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. అక్క చెల్లెలకేమో 90+, నాకేమో 80+. నన్ను చూసి ఓ తిప్పేసుకుంటున్నారు. ఏంటి మీ అమ్మాయిలు ఎప్పుడు చూసినా మార్క్స్ అంటారు. 50+ వచ్చినా పాసే కదా, ఎందుకు గొడవలు చెప్పండి. అయినా మీ ముగ్గురు మంచి ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్సా తొక్క, అయినా ఇవన్నీ కాదు. మీకు పప్పుకు డబ్బులు కావాలా వద్దా? సరే చెప్పే తల్లి, ఇప్పుడు మేము ఏం చేయాలి? రేపు మేము ముగ్గురం కాలేజ్కి వస్తాం. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళకి మళ్ళీ కాలేజ్కి రావాలనే ఆలోచన రాకూడదు. మాకు ఇదేం పెద్ద పని కాదు, కానీ రేపు మార్నింగ్ చూసుకుందాం. ముందు నువ్వు అయితే డబ్బులు. ఒక నిమిషం ఉండరా, ఇస్తాను. ఇదిగో. రేపు కాలేజ్లో కలుద్దాం. ఏంటే రమ్య మౌనిక ఫస్ట్ వచ్చేదంటగా, పార్టీ కూడా ఇవ్వలేదు. ఏంట్రా వేగి అంటున్నావు? చెంప పగిలిద్ది. ఏంటే తెచ్చిపోతున్నావు చంపా గింపా అని? ఏంట్రా మీదకి వస్తున్నావు? దగ్గరికి వస్తే మూతి పగిలిద్ది. ఏ ఆగు రమ్య, గొడవ ఎందుకు? నీకు పార్టీ కదా కావాలి. అలా చెప్పు బేబీ మీ చెల్లికి. ఏంటి రుద్రమదేవిలాగా ఫైట్ చేస్తుంది? తిరుమల ఫైటే కాదురా, పివి సింధులాగా షటిల్ ఆడేస్తాను నువ్వు నీ ఆశాలు. సరే రండి రండి ఆడేసుకుందాం రండి. ఆగండి, గొడవ ఎందుకు? మీకు కావాల్సిన పార్టీయే కదా. ఇదిగోండి. నువ్వు ఇచ్చిందే 200, 2000 కాదు పార్టీ చేసుకోవటానికి. నా దగ్గర అవే ఉన్నాయి. పక్కకు జరగండి, కాలేజ్కి టైం అవుతుంది. మరి నువ్వు ఇస్తే నీ చెల్లి? దానివి నావి కలిపి ఆ 200. ఏంటి వీళ్ళు ఎప్పుడు రండి ఈ రోజు వచ్చారు? అదేనే మేము ఆలోచిస్తున్నాం. అదే కదా. వెర్రి మొహల్లారా, మీకు ఇంకా అర్థం కాలేదా ఇదంతా ఎవరు చేస్తారు? ఎవరో ఎందుకు చేస్తారే, మనం అందరితో మంచిగా ఉంటాం కదా. తెంగర మొహం దానా, ఇదంతా మనం పరిశీలించిన వాళ్ళు చేస్తున్నారే. హాయ్ అండి. ఏంట్రా మా దివ్య కోపంగా వస్తుంది? ఏంట్రా కక్కుర్తి చదవులారా? 200 కూడా వదలకుండా తీసుకున్నారు. నీకేంటమ్మా, నువ్వు పుట్టగానే తెచ్చు, నీకు 200 రూపాయలు కనపడవుగా. సరే గానీ మీ సినిమా డైలాగులు ఆపండి. నేనేం చెప్పా మీరేం చేశారు? నువ్వు చెప్పిందే కదా చేసావు. అదేమో పివి సింధు అంటుంది, నువ్వేమో సచిన్ టెండూల్కర్. స్పోర్ట్స్ ఆడడానికి వచ్చారంట. నువ్వు ఇచ్చిన పేమెంట్ కి అడ్జెక్టివ్ ఎక్కువ, ఇంకెక్కువ చేస్తావా? ప్రతి చెత్త మొహాలారా, ఆ మొక్క ముందు చెప్పొచ్చుగా. కూల్ దివ్య కూల్. సముద్ర సూర్యులాగా ఎందుకంత మండిపోతున్నావు? సాయంత్రం చంద్రులాగా చల్లగా ఉండు, మొత్తం మేము చూసుకుంటాంగా. మీరేంట్రా రాకేష్ మాస్టర్ లాగా తిక్క తిక్క డైలాగులు చెప్తున్నారు? రైటర్ మీకు మంచి డైలాగులు రాయలేరా ఏంటి? నువ్వు హ్యాపీగా ఉండు, నేను చూసుకుంటాగా. సరే ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాం, చూస్తాం. అందుకే మన పర్సిషన్ వాళ్ళు మన వెనకాల ఎందుకు తిరుగుతున్నారు? కావాలనే మనతో మాట్లాడడానికి పర్స్ పడేసుకున్నారంటావా?
హాయ్ దివ్య. ఏంటి మాట్లాడుకుంటున్నారు? అదేనే మనం పరిచించిన వాళ్ళ గురించి. నేను ఆల్రెడీ చెప్పాగా ఇదంతా చేసి వాళ్ళే అని. ఎదవలకి అనవసరంగా పరిచించాం. మంచికి వెళ్తే చెడుదిరాయి. ఈ జనరేషన్ లో మంచి రోజులే లేవు. నేను చెప్పే కదా ఇదంతా చేసేది వాళ్ళే అని. ఇంకో 10 నిమిషాల్లో ర్యాగింగ్ వస్తావచ్చు చూడు. ఏంటి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారా? ఏంట్రా వాళ్ళ పాపలు అందం కదా వచ్చేది. పాపలేంట్రా పాపిస్తోడా? ఏంటే చూడబట్టి బుస కొడుతున్నావు. దయచేసి నీకు దండం పెడతాను, మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి రావద్దు. నేను మీ దగ్గర రాకుండా ఉన్నదంటే నేను చెప్పి మీరు చెయ్యాలి. ఏంట్రా మీరు చెప్పేది మేము చేసేది? నువ్వు ఆమె దివ్య, వీళ్ళకి ఇలా కాదు, పోలీసులకు ఫోన్ చేస్తా. అయ్యో నా ఫోన్. ఏ అక్క ఆగు ఆగు. వాళ్ళు ఏదో అన్నారని ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావే? నేనున్నానుగా నీకు. సరే ఏదో ఒకటి చేస్తాను. తేడాగా ఉంది. హలో హలో మేడం మేడం, మీ వాళ్ళైనా టాబ్లెట్ పక్కన నడుస్తున్నారు. వామ్మో! ఏంటి ఈ పిచ్చి పనులు అసలు? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? నాకు నీ అంత ధైర్యం లేదే. నేను బాగా చదువుకుని అమ్మని ఇల్లు బాగా చూసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అది కుదిరేలా లేదు. ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు. ఫ్యూచర్ లో జాబ్ చేయాలి, మ్యారేజ్ చేసుకోవాలి, చాలా ఎదుర్కోవాల్సి వస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? ఇలాంటి పిచ్చి పనులు చేయకు. సరే వెళ్దాం పద. మీరు అసలు మనుషులేనా? అసలు మీకు పరిస్థితి తప్పు చేసా. మీకు అసలు సిగ్గుందా? మీ వల్ల మా అక్క సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసింది. మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? ఏం నటిస్తున్నారా? చేయాల్సినంత చేసేసి. నిజంగా మాకేం తెలియదండి. నిజంగా మీకు తెలీదా? మరి వాళ్ళెవరు? వాళ్ళేంటి మీరేంటి, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? క్లియర్ గా చెప్పండి. అసలు ఏమైందంటే, మాకు తెలియకుండా ఇంత జరిగిందా? సరే ఇదంతా ఎవరు చేశారు? అది మేము కనిపెడతాం. సరే కనిపెట్టండి. అసలు ఇదంతా ఎవరు చేపించారంట? నాకు ఎందుకో దివ్య మీద డౌట్ గా ఉంది. లాస్ట్ టైం కూడా రమ్య మౌనిక నెంబర్ ఇస్తా అన్నారు కదా, అందుకే ఇదంతా దివ్య చేస్తున్నాం డౌట్ గా ఉంది. ఒకసారి కాలేజ్ వైపు వెళ్దాం పదా. బాగా చేస్తారా? రేపటితో క్లోజ్ అయిపోవాలి. హాయ్ బేబీస్, గుడ్ మార్నింగ్. మేము నీకేం అన్యాయం చేసావురా? రోజు వచ్చి ఇలా టార్చర్ చేస్తున్నారు. ఏంట్రా ర్యాగింగ్ చేస్తున్నారు? ఆహా, ఏదో వచ్చేది. ఒక్క నిమిషం. ఏంటి దివ్య ఇలా చేసావు? మనం ఎంతో కాలం నుండి ఫ్రెండ్స్ కదా, ఇలా అబ్బాయిలతో కలిసి ఎలా మోసం చేసావు? మనం తల్లిదండ్రులతో చెప్పుకోలేని కష్టాలు ఫ్రెండ్స్ కి చెప్పుకుంటాం. అలాంటి ఫ్రెండ్ వి నువ్వే ఇలా చేస్తే ఇక నీకు నీ ఫ్రెండ్షిప్ కి ఒక దండం. గుడ్ బై. డబ్బు కాసిపడి ఇలా చేసిన. ఐఎమ్ సారీ. సారీ అండి, తప్పుగా అర్థం చేసుకున్నాను. థ్యాంక్స్ అండి, మా కళ్ళు తెరిపించినందుకు. ఇట్స్ ఓకే అండి. సబ్స్క్రైబ్ టు మన సమస్య.